శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? ఈవీఎంలన్నీ వచ్చినట్లేనా? శ్రీనివాస్ చెప్పండి. 50,175 ఓటర్లు ఉన్నారు. అందుకు ఇక్కడ 2,200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి 10,548 మంది సిబ్బందిని ఈ పోలింగ్ నిర్వహణకు కేటాయించారు. అదేవిధంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసి 1,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి మొత్తంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈ 12 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఒకే ఈవీఎం అంటే మొట్టమొదటిసారి దాదాపు అన్ని చోట్ల కనుక పార్లమెంటు నియోజకవర్గాల్లో కనుక చూసినట్టయితే 2 ఈవీఎంలు 3 ఈవీఎంలు అక్కడ ఏదైతే ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. కానీ అత్యల్పంగా 12 మంది మాత్రమే ఇక్కడ బరిలో ఉన్నారు కాబట్టి ఒకే ఈవీఎం తోటి ఇక్కడ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అంతేకాకుండా చూసినట్టయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలింగ్ నిర్వహణ సిబ్బందికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఉదయం 7 గంటల నుంచే అందరూ పోలింగ్ సిబ్బంది చేరుకోవడంతో వారికి సంబంధించి ఈవీఎంలు అదేవిధంగా పోలింగ్ సామాగ్రి ఏదైతుందో పోలింగ్ సామాగ్రి కూడా అందజేస్తున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేపట్టామని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ నిర్మల్ ఈ 2 నియోజకవర్గాలలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా మంచిర్యాలతో పాటు అస్మాబాద్ లో తీసుకున్నట్టయితే అస్మాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ టీలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రం. ఎందుకంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించడంతో అక్కడ పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ లో చూసినట్టయితే దాదాపుగా ఇప్పటికే అంటే ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి సిబ్బందికి సామాగ్రి అందజేస్తున్నారు. ఈవీఎంల తరలింపు అదేవిధంగా దీనికి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఇప్పుడిప్పుడే సిబ్బందికి అందజేస్తున్నారు. ఈ సిబ్బంది సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాలలో ఏవైతే ఈ ఓటింగ్ నిర్వహించేందుకు గాను అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఆ వాతావరణం కల్పించామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఈవీఎంల తరలింపు కావచ్చు లేకపోతే అక్కడ ఈవీఎంల భద్రతకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతగా ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడైతే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద వెబ్ కాస్టింగ్ తో పాటు ఎప్పటికప్పుడు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ లైవ్ వీడియో ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. రామగుండం సిపి తో పాటు ఇటు జిల్లా ఎస్పీ గౌసలం ఎప్పటికప్పుడు ఈ పర్యవేక్షణ ఎన్నికలకు సంబంధించి బందోబస్తు పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏవైతే క్రిటికల్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం 3 అంచెల భద్రత అదేవిధంగా కేంద్ర బలగాలను మోహరించారు. అక్కడ ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తినట్టయితే దానికి సంబంధించి మావోయిస్టు ప్రాబల్యం క్రిటికల్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ కేర్ పోలింగ్ బూత్ల వద్ద కావచ్చు లేకుంటే ఆ ప్రాంతాల వద్ద డ్రోన్ కెమెరా ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఈ సిర్పూర్ టీ అదేవిధంగా అస్మాబాద్ 2 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫెర్రీ పాయింట్లు ఉన్నాయి. ఆ ఫెర్రీ పాయింట్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పటికే భారీగా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కి ఎలాంటి అవాంఛనీయ సంఘటన అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం అయితే కల్పించామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా తీసుకున్నట్టయితే ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ లోక్సభ పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే ఇటు దాదాపుగా అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ రేపు
ఏదైతే సాయంత్రం పోలింగ్ అయిపోతుందో పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఆ ఈవీఎంలతో పాటు సిబ్బంది తీసుకొచ్చి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా 3 అంచెల భద్రత, కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, తర్వాత ఇతర సివిల్ బలగాలతోటి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే అంటే ఈ ఈవీఎంలకు సంబంధించి అంటే దాదాపుగా గత వారం రోజుల నుంచే ఈవీఎంలు ఎలా మొరాయించకుండా వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ రోజు పోలింగ్ సిబ్బందికి అయితే ఈ ఈవీఎంలను సామాగ్రిని అందజేస్తున్నారు. ఇక మరి దాదాపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుంచి లేదా 6 తర్వాత ఎవరైతే రూట్ ఉందో ఆ రూట్ ఆఫీసర్ల ప్రకారంగా వారు ఇచ్చినటువంటి రూట్లలో ఈ పోలింగ్ సామాగ్రితో పాటు ఈవీఎంలను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇక చూసినట్లయితే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో ఎండ తీవ్రతకు ఓటర్లు గురి కాకుండా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు షామియానాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అక్కడ కావలసినటువంటి సకల సౌకర్యాలతో పాటు అంటే దాదాపు తాగునీటి వసతి కూడా కల్పించారు. అదేవిధంగా ఏదైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్ చైల్డ్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీల్ చైల్డ్లను కూడా సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లు ఏవైతున్నాయో పోలింగ్ స్టేషన్ల వద్ద ఇటు ఫస్ట్ ఎయిడ్ ఎండ వడదెబ్బ కలిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి సంబంధించి అక్కడ వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. మొత్తంగా తీసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 3000 పైచీలకు సిబ్బందితోటి సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే దానికి సంబంధించినటువంటి ఈవీఎంల మొరాయింపు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే ఇటు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంటుకి సంబంధించి అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే 12 మంది అభ్యర్థులే ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి ఇక్కడ ఒకటే ఈవీఎం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 100 లోపు గ్రామాలు కూడా అంటే 100 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. 100 ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 9 గ్రామాలు ఉన్నాయి. ఆ 9 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.